ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నందు అన్ అకాడమీ పేరుతో జేఈఈ మెయిన్స్ నీట్ పోటీ పరీక్షలకు ఆన్లైన్ కోచింగ్ తరగతులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు 2 గంటల పాటు ఆన్లైన్ కోచింగ్ తరగతుల్లో శిక్షణ తీసుకుని పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని అన్నారు. మనకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కూడా ఉందని అన్నారు. పిల్లల ఆంగ్ల భాష స్కిల్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 10వ తరగతి తర్వాత విద్యార్థులకు మెడికల్ సైడ్ ఆసక్తి ఉంటే నీట్ శిక్షణ, ఇంజనీరింగ్ ఆసక్తి ఉన్న విద్యార్థులకు జేఈఈ ప్రవేశ పరీక్ష రాసేందుకు అవసరమైన శిక్షణ అందించాలని కలెక్టర్ తెలిపారు. గతంలో జిల్లాలోని 13 కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆన్ అకాడమీ పేరుతో నీట్ జేఈఈ ప్రవేశ పరీక్షలకు శిక్షణ తరగతులను ప్రారంభించి దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని మిగిలిన 26 రెసిడెన్షియల్ పాఠశాలలో శిక్షణ ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో 8 నుంచి 12వ తరగతులు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రెగ్యులర్ అకాడమిక్ తో పాటు అదనంగా నేర్చుకోవాలని, ఈ తరగతుల వల్ల భవిష్యత్తులో పోటీ పరీక్షలకు చాలా ఉపయోగంగా ఉంటుందని కలెక్టర్ సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలలోని వంటగది, డైనింగ్ హాల్, స్టాక్ రూమ్లను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట TWO లక్ష్మీరావు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంబంధిత అధికారులు తదితరులున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి మండల ప్రజలు అండగా నిలవాలని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి మోహినికుంటలో అన్నారు. ముస్తాబాద్ మండలం మోహినికుంటలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు అందిస్తున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బండి లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షుడు బాలరెడ్డి, మాజీ జడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్ హాజరై లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక రేషన్ కార్డును కూడా పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క హామీలను నెరవేర్చుకుంటూ ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యంగా మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకే సిలిండర్, సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని వెల్లడించారు. అలాగే రైతుల కోసం రైతు భరోసా ప్రవేశపెట్టి వారికి అండగా నిలుస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం అని వెల్లడించారు. అలాగే నిరుపేదలకు రేషన్ కార్డులను అందిస్తోందని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న మంచి ఆదరణ చూసి ఓర్వలేక టీఆర్ఎస్, భాజపా నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ఆ 2 పార్టీల నేతలు గ్రామాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని వెల్లడించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు మద్యానికి అమ్ముడుపోకుండా ప్రజాపాలన దిశగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో ఆశీర్వదించి ఆ 2 పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని, ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటే రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు వనిత, పోతుగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కదిరి సత్యనారాయణ గౌడ్, నాయకులు ఉచిపితి బాలరెడ్డి, సతీష్ గౌడ్, మీర్దొడ్డి భాను, బిల్లం స్వామి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా ఎవరికైతే ఇంకా కూడా రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఆహ్వానాలకు, ఎలాంటి అనుమానాలు అడిగద్దు. వాళ్ళకు కూడా తప్పకుండా వస్తాయి. రాదు అని సమస్య లేదు, ప్రతిదీ వస్తూనే ఉంటుంది. మీరు ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా ప్రతిదీ ఆ స్కీమ్ అమలవుతూ ఉంటాయి. ఈరోజు మన ఈ రేషన్ కార్డుల పంపిణీ ఈరోజు జరుగుతుంది. మన ఎల్ల బాలరెడ్డి గారు, మన మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి గారు చేతుల మీద ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. రేషన్ కార్డు కావాలని చెప్పి మరి నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ గారి నాయకత్వంలో, మండల శాఖ అధ్యక్షుడు మారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ప్రతి వారికి రేషన్ పంపిణీ, రేషన్ కార్డు మంజూరు జరిగింది. ఈ కార్యక్రమం అట్లనే 10 ఏళ్ళ నుంచి 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వస్తే మన బాగుపడి రైతులు బాగుపడి మారేవాడు పట్టడానికి అందరూ కూడా ప్రతి పౌరులు, ప్రతి వాడపడి తెలంగాణ కూడా కష్టపడి సాధిస్తే 10 ఏళ్ల కాలం నుంచి ఒక రేషన్ కార్డు లేదు.
ఒక ఇందిరమ్మ ఇల్లు వచ్చిన డబ్బులు కొత్త మాట చాలా మందికి కలగలిపోయింది. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేయదు, ఈ ప్రభుత్వం ఏం చేయదు. కానీ ప్రభుత్వం చాలా తీసుకొని ఇవాళ ₹1,00,000 10 ఏళ్ళ నుంచి కూడా లక్షల రుణమాఫీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే టైం 2 లక్షల రుణమాఫీ చేసి చూపించింది. ఇవాళ దీనికి రేషన్ కార్డు కూడా రేషన్ కార్డు ప్రతి వారికి రేషన్ కార్డు వస్తుంది. ఇవాళ ఇంద్రమైంది వస్తున్నాయి. ఇవాళ సన్న బియ్యం ఇవాళ అందరికి ఇస్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం అంటే రకరకాల ప్రచార రంగంకు దయచేసి ఎవరు నమ్మద్దు. ఈ ప్రభుత్వము పారదర్శకంగా విద్యార్థిగా పేదవాళ్ళ సామాన్య ప్రజలు కూడా అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఇవాళ రైతు రుణమాఫీ కూడా రాదు, రైతు భరోసా రాదు, వాళ్ళు ముగలబెట్టి పూలవుతాయని చెప్పి మాట్లాడారు. కానీ 2 లక్షల రుణమాఫీ చేసుకుంటూ ఇన్ని రకాల అప్పులున్నా బాధలున్నా అవన్నీ కాదని మన రైతు భరోసా ప్రతి రైతు కూడా ఇచ్చు చూస్తున్నాం. ఇదే కాదు, రాను రాను ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా సంక్షేమ జరుగుతుంది, మంచి జరుగుతుందని చెప్పి అభివృద్ధి జరుగుతుంది. తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది నమ్మకం మాకు ఉన్నది. మోహిన్గుండ గ్రామంలో కొత్త రేషన్ కార్డులు పిల్లల నమోదు రేషన్ కార్డులకు సంబంధించి మరి ప్రజలకు అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మోహిన్గుండలో మరి పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇయ్యలే. ముస్తాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ రేషన్ కార్డు కావాలి సారు, మాకు రేషన్ కార్డు ఇయ్యనని చెప్పులు అరిగి తిరిగేలా ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము దౌర్భాగ్య ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా గడిల దొరల పాలన పోయింది, ప్రజా పాలన వచ్చింది. ప్రజలకు ఏం కావాలో అది ఆలోచన చేసి మరి రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు అవసరమైనటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చూసాం, కుడి చేతితో ఇచ్చడి చేసి ఎడమ చేతితో ఇలా మోసేదంతా ఇచ్చి శాతంతా గుంజుకపోయినటువంటి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కోటి మహిళలను కోటీశ్వరులు చేద్దామనే ఉద్దేశంతో మరి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇలా మహిళా సోదరి మనం చేస్తున్న విషయం మీరు అందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పావులవంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫరకేసింది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పావులవంటి 10 ఏళ్ళు ఇచ్చారంటే దాన్ని పూర్తిగా కూడా మహిళా ఖాతాలో వేసినటువంటి గొప్ప ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఇవాళ 10 లక్షల వడ్డీ లేనటువంటి రుణాలు కల్పిస్తా ఉంది. అదేవిధంగా ఎవరైనా మహిళా సోదరులు మనం చనిపోతే వాళ్ళకు బీమా కల్పించి వాళ్ళ లోన్ కూడా పూర్తిగా ప్రభుత్వమే కట్టే విధంగా కార్యక్రమాన్ని తీసుకొని ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మహిళా సోదరి వాళ్ళకి ఇలా ఎక్కువ పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం అంటే గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 30న బుధవారం రోజున సిరిసిల్లలో తలపెట్టిన మాదిగల ఆత్మీయ సమ్మేళన మహోత్సవ సభను విజయవంతం చేయాలని మాదిగల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబేద్కర్ సంఘాల జిల్లా అధ్యక్షుడు కత్తిర దేవదాస్ మరియు రాష్ట్ర నాయకులు అంకని బాను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జాతి నుండి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను సన్మానించుకునే బాధ్యత మనందరిపై ఉందని, అందుకే ఈ నెల 30 బుధవారం రోజున సిరిసిల్ల కే కన్వెన్షన్ లో జరిగే మాదిగల ఆత్మీయ సన్మాన మహోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి భారీ బైక్ ర్యాలీతో ఫంక్షన్ హాల్ కు చేరుకోవటం జరుగుతుందని, అక్కడ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ఎమ్మెల్యేలను సన్మానించుకోవటం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరవుతున్నట్లు వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిగలు మరియు మాదిగ ఉపకులాలు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో నేదునూరి లక్ష్మణ్, కొట్టేపల్లి సుధాకర్, నక్కా నర్సయ్య, బొట్టు నారాయణ, గొల్లపల్లి పరశురాములు, వంతడుపుల రాము, తంగళ్లపల్లి దేవయ్య, ఆకునూరి బాలకిషన్, గడ్డం కిరణ్, ఆకునూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30 తారీఖు నాడు
మరి సిరిసిల్ల బైపాస్ రోడ్లోని కే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మరియు సన్మాన సభ జరుగుతూ ఉంది. మరి ఇటు కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ కుల బాంధవులైనటువంటి మంత్రులు, మాదిగ ఎమ్మెల్యేలు తదితరులు, అదే రకంగా వెమ్లవాడ ఎమ్మెల్యే గారు, అదే రకంగా సిరిసిల్లకు నాయకత్వం వహిస్తున్నటువంటి మహేందర్ రెడ్డి గారు తదితరులు కూడా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి గ్రామం నుండి మాదిగలందరూ కూడా మరి అధిక సంఖ్యలో తరలివచ్చి ఇట్టి సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరుగుతూ ఉంది. మిత్రులారా, మాదిగల యొక్క ఆత్మగౌరవ పోరాటాలు, సామాజిక న్యాయ పోరాటాలు ఈ రాష్ట్రంలో చాలా వేగంగా కానీ సమాజాన్ని ఒక మార్పు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మాదిగల హక్కుల్ని మాదిగలు సాధించుకొని తిరిగి భవిష్యత్ కాలంలో మిగతా సామాజిక కులాలకు న్యాయం జరగాలని కూడా పోరాటం చేస్తూ ఉంది. అదే క్రమంలో మరి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మాదిగ ప్రజాప్రతినిధులు, మినిస్టర్లు, మంత్రులు కూడా మాదిగ జాతికి ఉపయోగపడే విధంగా వారికి విన్నవించుకొని వాళ్ళ ద్వారా మాదిగల్ని విద్య, వైద్య, ఉద్యోగ, రాజకీయ, అదే రకంగా పరిశ్రమల రంగాలలో మాదిగ జాతి అభివృద్ధి చెందడం కోసమే ఈ ప్రత్యేకమైనటువంటి మీటింగు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మాదిగ ఆత్మీయులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మాదిగ సన్మాన మరి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా మాదిగ కుల బాంధవులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ జేబీలు తెలియజేస్తూ మరి ఈరోజు జరగవలసిన మీటింగ్ను 30 తారీఖు, ఈ నెల 30 తారీఖు నాడు సన్మాన సభను వాయిదా వేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మన దళిత ముద్దు బిడ్డ అయినటువంటి మాదిగ ముద్దు బిడ్డ అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి పదవి వరించిన సందర్భంగా వారికి మన మాదిగలకు సంబంధించిన మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా విమలవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయినటువంటి ఆర్ శ్రీనివాస్ గారు, అలాగే సిరిసిల్ల ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి గారు కూడా హాజరవుతారు. కాబట్టి మాదిగ జాతిలో పుట్టిన ప్రతి పౌరుడు, ఈ రాజన్న సిరిసిల్లలోని ప్రతి ఒక్కరూ 30 తారీఖు నాడు అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ వెహికల్ తీసుకొని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి 30 తారీఖు నాడు 12 గంటల వరకు వచ్చి మరి అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభించి బైపాస్లో ఉన్నటువంటి కే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో మరి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దప్పులతో సహా వచ్చి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ, మరి ఈ జిల్లాలోని ప్రతి మాదిగ పౌరులు, మహిళలు, సంఘ నాయకులు విధిగా దప్పులతో సహా, ఫ్లెక్సీలతో సహా ఆహ్వాన కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి మన మంత్రులను, మన ఎమ్మెల్యేలను మనం గౌరవించి వారికి సన్మాన కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి దాన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. గారిని సుతా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్న గారిని సుతా ఆహ్వానించడం జరిగింది. మాదిగ కుల బాంధవులకు, రాజన్న సిరిసిల్ల మాదిగ కుల బాంధవులకు తెలియజేయడం ఏమనగా, ఈ నెల 30 తారీఖు నాడు పెద్ద ఎత్తున పాల్గొని మన కుల బాంధవులైనటువంటి మాదిగ ఎమ్మెల్యేలు, మాదిగ మంత్రులు అందరినీ సమిష్టిగా పెద్ద ఎత్తున సన్మాన సభకు రావాలని, సమిష్టిగా అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతోటి ఏదైతే, అదేవిధంగా అదే కార్యక్రమంలో మధ్యాహ్నము ఇక్కడనే లంచ్ కార్యక్రమం సుద్ధా ఏర్పాటు చేసినాం. కాబట్టి మాదిగ కుల బాంధవులందరికీ తెలియజేయడం విధంగా మాదిగ కుల బాంధవులు, మాదిగ ఉపకులాలు సుద్ధా వచ్చి మన రాష్ట్ర మంత్రి అయినటువంటి శ్రీ వట్టూరి లక్ష్మణ్ కుమార్ గారిని పెద్ద ఎత్తున సన్మానం చేసుకుంటే జాతిని గౌరవించే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మాదిగ కుల బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని మీ అందరి తరఫున నేను కోరుకోవడం జరుగుతుంది. కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో తల్లి బిడ్డలకు కేసర్ కిట్లను పంపిణీ చేశారు. మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రసమై బాలకిషన్ ఆదేశాల మేరకు
నిన్నటి రోజు కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ స్మైల్లో భాగంగా ఈ రోజు ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో కేసీఆర్ కిట్లను తల్లి బిడ్డలకు అందించారు. అనంతరం పెద్దలింగాపూర్ మాజీ సర్పంచ్ గుడిసెల జితేందర్ గౌడ్ మాట్లాడుతూ నిన్నటి రోజు కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో 5,000 మంది తల్లులకు కేసీఆర్ కిట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ భవన్లో కేసీఆర్ కిట్ల పంపిణీ చేయడం అభినందనీయమని అన్నాడు. కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని రేవంత్ సర్కార్ కిట్లను ఇవ్వటం లేదని, కేసీఆర్ కిట్లతో మాతా శిశు మరణాలు తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని, కేసీఆర్ కి మంచి పేరు వస్తుందన్న ఉక్రోషంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొప్ప శ్రీనివాస్, మాతిరెడ్డి, కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రసవించాలంటే వాళ్ళు ఆలోచించే విధంగా ఉండేది. మరి 10 సంవత్సరాల్లో మరి మన ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిన తర్వాత ఈ గత 10 సంవత్సరాల్లో అనేకమైనటువంటి డెలివరీలు మరి ప్రభుత్వ ఆసుపత్రులు చేశారు. కాబట్టి మరి ఆ ప్రభుత్వ ఆసుపత్రులు చేసుకున్న వారికి మరొక కేసీఆర్ కిట్ ఇవ్వాలని చెప్పి ఒక కేసీఆర్ గారు మంచి ఉద్దేశంతో ఇలాంటి కిట్టుని అప్పుడు అందించడం జరిగింది. మరి అందించిన తర్వాత దురదృష్టవశాత్తు 2024 తర్వాత అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి మరి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఇలాంటి కిట్టుని వాళ్ళు బంద్ చేసి మరి కిట్టుని బంద్ చేయడమే కాకుండా మరి వాళ్ళు ఒక ప్రకటనలో గౌరవ కేటీఆర్ గారు మా మీద ఏమైనా కోపం ఉంటే మరి మా ఫోటో తీసేసి మీ పేరు పెట్టుకొని రేవంత్ రెడ్డి కిట్ అని చెప్పి పంపిణీ చేసుకోమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కానీ వారు స్పందించకపోవడంతో మరి నా బర్త్డే సందర్భంగా నిన్న గౌరవ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మరి ఎక్కడైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉందో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గిఫ్ట్ స్మైల్ ప్రోగ్రామ్ కింద మరి 2024 వరకు ఎవరైతే డెలివరీ అయ్యారో ఆ డెలివరీ అయిన వాళ్ళందరికీ కిట్లు వేయాలనే ఉద్దేశంతో ఇవాళ మన గ్రామంలో 21 మందికి కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనిలో పాల్గొన్నటువంటి మా మాజీ సర్పంచ్ గారు కావచ్చు, ప్రస్తుత మా గౌరవ పెద్దలింగపూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మరియు మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి స్కీములు మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి లేనట్టుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది. అట్లా వివరించకుండా మీకు ఈ బొమ్మ తీసేయాలనుకుంటే బొమ్మను తీసేసి మీ బొమ్మను పెట్టుకొని మీ పేరుని పెట్టుకొని పంపించని చెప్పి మా తరఫున ఒక చిన్న సూచన కూడా ప్రభుత్వానికి అందజేస్తున్నాం. థ్యాంక్ యూ. పోలీస్ జాగిలాలు, నేర పరిశోధన, భద్రతా చర్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ, విపత్తు పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని, శిక్షణ సామర్థ్యం వల్ల విభిన్న ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ మహేష్ గీత తెలిపారు. పోలీసు జాగిలాల సంరక్షణలో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో వాటి కోసం నూతనంగా నిర్మించిన గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విశ్వాసానికి మారుపేరుగా నిలిచే జాగిలాలు పోలీస్ శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతున్నాయని, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘ విద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ ఆస్తి నష్టం నివారించడంలో పోలీసు జాగిలాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయని అన్నారు. మాదక ద్రవ్యాలు, బాంబులు మరియు ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించడంలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయని, జిల్లాలో అనేక కేసులను ఛేదించడంలో మరియు ఆధారాల సేకరణలో వీటి పనితీరు ప్రశంసనీయమైందని అన్నారు. పోలీసు జాగిలాలకు అధునాతన శిక్షణ, వైద్య సంరక్షణ మరియు తగిన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 4 జాగిలాలున్నాయని, వీటి నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన హ్యాండ్లర్స్ ఉన్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు కృష్ణ, మొగిలి, నటేష్, ఆర్ఐలు రమేష్, యాదగిరి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డాగ్స్ హ్యాండ్లర్స్ కార్తిక్, సురేష్, శ్రీనివాస్, కిరణ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ బుక్స్ అమ్ముతుండగా డివైఎఫ్ఐ నాయకులు ఆందోళన చేయడంతో ఆ బుక్ స్టోర్ ను అధికారులు సీజ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల ఓ ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన బుక్స్ అధిక ధరలకు అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంధుల మహేష్ ఆందోళన నిర్వహించడంతో అక్కడికి చేరుకున్న విద్యాశాఖ సిబ్బంది ఎంఈఓ కృష్ణహరి ఆదేశాల మేరకు బుక్స్ ఉన్న గదికి తాళం వేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా అన్ని అనుమతులతోనే బుక్స్ అమ్ముతున్నామని అమ్మకందారులు అంటుండడం విశేషం. కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల
యాజమాన్యం విద్యార్థుల్ని వాళ్ళ దగ్గరనే పాఠ్య పుస్తకాలు కొనాలి, డ్రెస్సులు కొనాలి, షూలు కొనాలని అనేక రకాలుగా తల్లిదండ్రులను ఇబ్బంది చేస్తూ ఉన్న పరిస్థితి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం కనబడతా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు అనేక సార్లు ఈ జిల్లాలో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాల కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు, అధిక ధరలకు బట్టలు, షూ అన్ని వాళ్ళ దగ్గరనే కొనుక్కొని ఇబ్బంది చేస్తూ ఉన్నారని అనేక సార్లు ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు మేము దృష్టికి తీసుకుపోయినా ఎక్కడ ఉత్తమ ఎంక్వైరీ చేయకపోవడం, దీంట్లో ఆంతర్యమైందని ఎంఈఓ కానీ డిఓ కానీ అధికారులను మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ షెల్టర్లో ఈరోజు ఎలాంటి అనుమతులు లేకుండా పాఠ్య పుస్తకాలను అమ్ముతా ఉన్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు 7,000 నుంచి 10,000 మధ్యలో ఈరోజు పాఠ్య పుస్తకాలు పైసలు తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారని ఈరోజు మేము డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా తక్షణమే ఈ పాఠశాల యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టి గుర్తింపు రద్దు చేయాలని, అదేవిధంగా ఈ సీజ్ చేసిన బుక్స్ను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారిని కోరుతా ఉన్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున ఈ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో సుభాషణుల చేయి 1008 శ్రీచక్రాలతో కోటి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పవిత్ర శ్రావణ మాసం కావడంతో మహిళలు భారీగా తరలివచ్చి ఈ కోటి కుంకుమార్చనలో పాల్పంచుకున్నారు. సిరిసిల్ల శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలోని శ్రీ రాజేశ శ్యామల, శ్రీ వారాహి సహిత, శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయ 4వ వార్షికోత్సవం సందర్భంగా సుహాసినులచే 1008 శ్రీచక్రాలతో కోటి కుంకుమార్చన కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 20 నుండి ప్రారంభమైన కోటి కుంకుమార్చన కార్యక్రమం నేటికి 5వ రోజుకు చేరుకుంది. పవిత్ర శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కోటి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 1000 మందికి పైగా మహిళలు తరలిరాగా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. కోటి కుంకుమార్చన అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కుంకుమార్చనలో పాల్గొనే సుహాసులకు ఉచితంగా పూజా సామాగ్రిని అందించినట్లు ఆలయ ధర్మకర్త సాగర్ గురుస్వామి తెలిపారు. తప్పకుండా శ్రీమాత్రే నమః వేయాలి. నేను ఒక్కొక్క నామం చెప్పినా కూడా ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, ఓం శ్రీమత్సింహాసనేశ్వర నమః, ఓం ఉద్యద్వార సహస్రావాయ నమః, చతుర్బాహువరదీకాయ నమః, వక్రలక్ష్మీ పరివారధర్మిణ భగవతాయ నమః, నవజన్మకముష్పారాధారణవిరాజితాయ నమః, తారాకాంతిరస్కాయ నమః, పరమాత్మాయ నమః, పరమమణిముక్తకర్ణపురమనోహరాయ నమః, తాటేంద్రాయ నమః, పద్మరాగజిలాదర్శ పరిభావికపోలమోయ నమః, నవవిద్రుమబింబ శ్రీనక్కారిరదనచాయ నమః, శుద్ధ విద్యాంకురాకారాయ నమః, కర్పూర విలిగామోదమహాకర్షతియంత్రాయ నమః, బీజసల్లాభమాధుర్య వినిర్భక్తి కవచం నమః, మందస్మిత ప్రభాపురమచ్చత్కామే సమానయ నమః, అనాగలిక చాతుష్యాదిముఖ శ్రీవిరాజితాయ నమః, కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిమస్తరే నమః, నాభ్యాలవలరోమాణిలతాభ్రౌతల్వే నమః, లక్షరో మరదాదార సమున్నయ మధ్యమాయ నమః, స్తనభారతం మధ్య పట్టబంధవళిత్రాయ నమః, అరుణాటకౌస్తుభవస్త్రమాలగ్రే నమః, రత్నకింగిరికారమదర్శనాగామభూజికాయ నమః, కామేశిజ్ఞాతగోభాజనమోరాయ నమః, రజత్వయ ప్రభాజవపరాకృతసరోరాయ నమః, శింద్రామణిమంజీవరండస్త్రీవదాంతాయ నమః, మహాలీన స్వాధీనవల్లభాయ నమః, ఓం శృణైర్మధ్యశృంగస్థాయ నమః, శ్రీమన్నగణాయకాయ నమః, చింతాబలంబవరవాసిన్యే నమః, సుధాసాగరమధ్యస్థాయ నమః, కామాక్షే నమః, కామదాయినే నమః, దేవర్షిగసంగతాయ నమః, స్థూయాక్షే నమః, కోటికోటిభిరావతాయ నమః, చక్రరాజాయ నమః, సర్వాయ పుష్పకాయ నమః, జయ చక్రరాజాయ నమః, మంత్రిణీ పరిదేవాయ నమః, గిరిచక్రరాజాయ నమః, దండనాదాప్రస్తుతాయ నమః, జ్వాలమాల శక్తి విగ్రహహితాయ నమః, నిత్యాపరాక్రమణోపాయ నమః, నిరీక్షణ సముఖాయ నమః, బండపుత్రవదలుకాయ నమః, బాలప్రాణహరణాయ నమః, వారాహ్యే నమః, వీరనందనాయ నమః, కామేశ్వరకాలోకాయ నమః, కల్పితశబ్దమూఢసౌమినే నమః, శక్తికూఢయ్యకాపన్నాయ నమః, కట్టెలోభాగదారిణే నమః, మూలమంత్రాత్మికాయ నమః, మూల సమయాంతస్థాయ నమః, సమయాచారధర్మరాయ నమః, మూలాధారైకల్యాయ నమః, బ్రహ్మగ్రంథి వివేదినే నమః, మణిపూర
विष्णुग्रंथि विभेदिने नमः आज्ञाचराय नमः महाशक्ति नमः कुंडलिनी नमः विषधनुगणेशे नमः भवान्ये नमः भद्रमूर्ते नमः भक्त सौभाग्यदायिने नमः भक्तिप्रियाय नमः भक्तिगम्याय नमः भक्तिवश्याय नमः भयाभयाय नमः शाम्भवे नमः शारदाय नमः सर्वाय नमः सर्वदाय नमः शांकरे नमः श्रीकरे नमः सात्वे नमः सरस्वती नमः शालोय नमः गिरीश्वराय नमः विरागाय नमः राघवाय नमः विरमाय नमः विश्वाय नमः कामाय नमः विश्वराय नमः क्रोधनाय नमः विलोभाय नमः लोभाय नमः निर्भयाय नमः वेदनाय नमः निर्णयाय नमः वृत्तिमलने नमः निष्क्रियाय नमः निष्परिग्रहाय नमः निष्ठुराय नमः नीलजमुनाय नमः निरपाय नमः निरंतराय नमः दुर्लभाय नमः दुर्गमाय नमः दुर्गाय नमः दुःखहन्त्रे नमः सुखप्रदाय नमः दुष्टदूराय नमः दुराचाराय नमः शमन्ये नमः दोषवर्जिताय नमः सर्वज्ञाय नमः सान्द्रवर्णाय नमः समाधे नमः महालक्ष्मे नमः मृडप्रियाय नमः महारूपाय नमः महात्रिजे नमः महायोगेश्वरेश्वरे नमः महागन्धाय नमः महायाय नमः वारुण्ये नमः मदविश्वाय नमः विश्वालिकाय नमः वेदवेद्याय नमः विद्याधरवासिने नमः विधात्रे नमः वेगजन्ये नमः अशुभाय ఉపాధి హామీ పథకంలో అవినీతి జరగకుండా జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నామని డిఆర్డీఓ శేషాద్రి ముస్తాబాద్ లో జరిగిన సామాజిక తనిఖీలో తెలిపారు. ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను చేపట్టారు. ఇందులో భాగంగా సామాజిక తనిఖీ బృందం గత వారం రోజులుగా గ్రామాల్లో తిరుగుతూ చేపట్టిన సామాజిక తనిఖీ వివరాలను ప్రజా వేదికలో వెల్లడించారు. మండలం మొత్తంలో 624 పనులు గుర్తించగా 5,25,25,059 రూపాయలు ఖర్చు చేయగా కూలీలకు వేతనాలుగా 4,95,27,182 రూపాయలు, సామాగ్రికి చెల్లింపు 36,63,843 రూపాయలు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ పనులపై తనిఖీ నిర్వహించగా ఉపాధి హామీ సిబ్బంది పని ప్రదేశంలో కూలీల మాస్టర్లపై సంబంధిత అధికారులు రోల్ కాల్ చేయకపోవడం, కొలతల్లో తేడాలు, మాస్టర్లో కూలీ సంతకాలు హాజరు లేకుండా వేతనాల చెల్లింపు తప్పిదాలు, పని ప్రదేశం తేడాలు వంటి తప్పిదాలపై మండలంలోని 22 గ్రామాలకు గాను పక్కదారి పట్టిన వాటిని రికవరీకి ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా విజిలెన్స్ అధికారి రామారావు, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి అరుణ్, అంబుడ్స్మ్యాన్ రాకేష్, ఎంపీడీఓ లచ్చాలు, ఎస్ఆర్పి బాలు, ఎస్జేఎం సాయి జ్ఞానేందర్, ఏపీఓ ఆనంద్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు తదితరులు పాల్గొన్నారు. వేజ్ అమౌంట్ 5,32,00,000 జరిగింది. దానికి సోషల్ ఆడిట్ 22 గ్రామాలు స్టార్ట్ అయినాయి. మా వాళ్ళు 3 విధాలు. ఫస్ట్ ప్రతి ఇంటింటికి పోయి కలుస్తారు బేసిక్గా. తర్వాత ప్రతి వర్క్ సైట్కి పోతారు. వర్క్ అది వేజ్ వర్క్తో పాటు మెటీరియల్ వర్క్స్ కూడా మెజర్మెంట్స్ చేస్తారు. కనుక ఇంత పారదర్శకంగా జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మెజర్మెంట్స్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే కూడా మళ్ళీ ఒకసారి అడిగి ఏమన్నా ఉంటే మనం రికవరీ చేస్తాం. పొరపాటు అంటే చిన్న చిన్నవి అంటే పేపర్ పరంగా అంటే ఇది మట్టి వర్క్ కాబట్టి సంవత్సరం తర్వాత మెజర్మెంట్స్ చేస్తే వాటర్ వచ్చినప్పుడు కొంత చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి. కానీ వితౌట్ వర్క్ మిస్అప్రాపరేషన్ ఏం లేదు. మెజర్మెంట్స్లో డిఫరెన్స్ చెట్లు మన మెయిన్ అంటే ప్లాంట్స్ అది అనేక ఇప్పుడు కొన్నిసార్లు రోడ్స్ వైడనింగ్ కావచ్చు, తర్వాత మేకలు ఇట్లా గ్రేజింగ్ ఏరియాలో ఉండబట్టి ఏమైనా ట్యాలీ కావు అంతే తప్ప పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏం లేదు. వేములవాడ మున్నూరు ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్న మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తంరావు పటేల్ కు సిరిసిల్ల నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం ఘన స్వాగతం పలికింది. మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం వేములవాడలో జరుగుతుండగా ఎన్నికై హాజరవుతున్న రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం పటేల్ ను సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద సిరిసిల్ల నియోజకవర్గం మున్నూరు కాపులు ఘన స్వాగతం పలికారు. గజమాలతో శాలువాలతో సత్కరించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వేములవాడకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో గడ్డం నర్సయ్య, బొప్ప దేవయ్య, అగ్గిరాములు తదితరులు పాల్గొన్నారు. ఐక్యత
మేము కూడా ఉన్నాం కింద. ఏం మాట్లాడతారు అన్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.